wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు 20వ తేదీ 19వ తేదీ రైస్ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన పూర్తయి సంవత్సరం ముగిసిన సందర్భంగా చేసిన సర్వేలో కీలకమైనటువంటి విషయాలను తెర మీదకు తీసుకొచ్చింది. 18వ తేదీ అధ్యయనం చేశారు, 19వ తేదీ తెర మీదకు తీసుకొచ్చారు. 20వ తేదీ ఉదయాన్నే నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రైజ్ సమగ్ర సర్వే, ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అధ్యయనం. ఇక్కడ నేను ముందుగా మీకు చెప్పాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, నేను ముందుగా చూశాను కాబట్టి చెప్తున్నా, కొంతమంది ఎమ్మెల్యేలకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాళ్ళ నియోజకవర్గాల్లో రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు రైజ్ సర్వే సంస్థ ప్రకారం. కొంతమంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు, కొంతమంది గ్రీన్ జోన్లో ఉన్నారు. గ్రీన్ జోన్లో ఉన్నవారు సేఫ్ అన్నట్టు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా, నా దగ్గర సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి, బాగుంటే వాళ్ళ రిపోర్టు బాగుంటే జిందాబాద్, లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా. ఈ వార్నింగ్ డెఫినెట్గా ఎమ్మెల్యేలకు గుర్తుండే ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గాల్లో సమగ్రంగా ఎలా ఉందో పరిస్థితి ఇంకా మన ముందుకు రాలేదు. కానీ ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో, ఎవరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక్కడ కీలకమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఆరెంజ్ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది. రండి లోపలికి వెళ్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, 18వ తేదీ అధ్యయనం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఓవరాల్గా బాగాలేదు 26% మంది, పర్వాలేదు 21.20% మంది, బాగుంది 52.80%. అంటే ఈ ప్రభుత్వానికి మంచి మార్కులే ఉన్నాయి ప్రజల్లో స్పందనలో. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇవన్నీ ఉంటాయి కదా, అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి పనులు, ఇవన్నీ మిళితమై ఉంటాయి. సో బాగుంది అనేది 52.80%. ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది? రైస్ సర్వే సంస్థ అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటి. ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వం 51% బాగుందన్నారు. అంటే 50% ప్లస్, అంటే ఒక రకంగా మెజారిటీ ప్రజలు బాగుందన్నట్టే. వైసీపీ ప్రభుత్వం 38% బాగుంది అని అన్నవాళ్ళు అని అంటున్న వాళ్ళు ఉన్నారు ఇంకా. అంటే ఈ 38% మంది కూడా బాగుంది అని అనిపించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే, అందరికీ అందరి చేత బాగుంది అని అనిపించుకోవడం ఎంత కష్టసాధ్యమో మీకు అందరికీ తెలుసు. కానీ 51% బాగుంది అనిపించుకోవడం గొప్ప విషయమే 1 ఇయర్లో. కానీ ఈ 38లో ఇంకా బాగుంది అనిపించుకునే వాళ్ళ శాతాన్ని పెంచుకోగలిగినప్పుడే కూటమి ప్రభుత్వం ఇంకాస్త ముందు విజయాలు సాధించగలదు. ఇక చెప్పలేమనే వాళ్ళు 11% మంది. బహుశా వీళ్ళ అభిప్రాయం చెప్పి ఉండకపోవచ్చు. ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి ఎవరు అందించారు? జగన్మోహన్ రెడ్డి 52%, చంద్రబాబు నాయుడు 48%. అంటే 4% ఇద్దరి మధ్య వ్యత్యాసం కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే. ఇది రైస్ సర్వే సంస్థ సర్వేలో వెల్లడైంది. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఇది కీలక విషయం. నేను చెప్పిన అత్యంత కీలకమైనటువంటి విషయాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగుంది 28%, చెప్పలేం 8%, బాగుంది 28%, చెప్పలేం 8%, బాగా లేదు 64%. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. ఎందుకు బాగలేదు అనే విషయాలు లోపల ఉన్నాయి, చూద్దాం రండి. ఇక ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి హయాంలో 41%, చంద్రబాబు నాయుడు హయాంలో 59%. మరి ఈ 59% అంటే ఈ 1 ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించే అనుకోవాలి. అంటే ఈ 1 ఇయర్ సందర్భంగానే కదా సర్వే చేస్తున్నది. అంటే 1 ఇయర్లోనే 59%, జగన్మోహన్ రెడ్డి హయాంలో
41% 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి. అంటే అభివృద్ధిలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ముందుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో. అమరావతి రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి మీద. రాజధాని అభివృద్ధి చెందాలి 22%, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనేది 78%. ఇది పాజిటివా నెగిటివా? వాస్తవానికి ఒక్క అమరావతినే పట్టించుకొని మిగతా ప్రాంతాలని సరిగా పట్టించుకోలేదు అనే ఒక నినాదాన్ని వైసీపీ గతంలో గట్టిగా తీసుకెళ్ళింది. 14, 19 ఇదే కూటమి ప్రభుత్వం ఉన్న కూటమి హయాంలో. సో అదే విషయం మళ్ళీ అమరావతిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని 78% మంది అంటున్నారు అని అంటే ఇది మరి పాజిటివా నెగిటివా చెప్పలేదు. ఇది రాజధాని అభివృద్ధి చెందాలనేది 22% మంది కోరుకుంటుంటే అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని 78% మంది అంటున్నారంటే రైస్ సర్వే సంస్థ మరి ఇది పాజిటివ్గా ఇచ్చిందో నెగిటివ్గా ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి. కనీసం ఒక మాట రాసి ఉంటే బాగుండేది, ఇది పాజిటివా నెగిటివా అని. కానీ ఒక రకంగా దీన్ని ప్రతిపక్షాలకి అంటే అమరావతి మీదే దృష్టి పెడుతున్నారు అని వాడుకోవడానికి ఉపయోగపడడానికి అయితే ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? చాలా కీలకమైనటువంటి విషయం. మంత్రులు, మంత్రివర్గం, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలే రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటివి. సో వీళ్ళ పనితీరును బట్టే రాష్ట్రం కూడా ఉంటుంది. ఒకసారి రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? మొత్తం 10, 9, 19, 25 మంది మంత్రులు ఉన్నారు. 25 మందిలో 10 మంది మంత్రుల పనితీరు బాగాలేదు, 9 మంది మంత్రుల పనితీరు బాగా ఉంది. పర్వాలేదు 9 మంది మంత్రుల పనితీరు బాగుంది. 6 మంత్రుల పనితీరు మాత్రమే బాగుంది, పర్వాలేదు 9 మంది మంత్రుల పనితీరు బాగా లేదు, 10 మంది మంత్రుల పనితీరు. ఈ బాగా లేదు అనే మంత్రుల జాబితాలో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి ఇక్కడ చూద్దాం. కొల్లు రవీంద్ర అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, సత్యకుమార్ యాదవ్, ఎన్ఎండి ఫరూక్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్. ఈ 10 మంది ఎమ్మెల్యేల మంత్రుల పనితీరు బాగా లేదు అనేది రైస్ సర్వే సంస్థ చెప్తుంది. ఇక గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు బాగుంది అనే 6 మంత్రులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, పొంగూరు నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు. వీళ్ళ 6 ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగుంది. పర్వాలేదు అంటున్న మంత్రులు ఎవరు అని అంటే కొండపల్లి శ్రీనివాస్ పర్వాలేదు, టీజీ భరత్ పర్వాలేదు, గుమ్మడి సంజారాణి పర్వాలేదు, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, వంగల్పూడి అనిత, నాదెండ్ల మనోహర్, కింజార పచ్చెన్నాయుడు, ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఈ 9 మంది మంత్రుల పనితీరు పర్వాలేదు అని అంటుంది. మరి ఏ విషయాల పట్ల వీళ్ళ మీద ఇంత బాగా లేదు అని రిపోర్ట్ వచ్చిందనేది డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రభుత్వంపై అసంతృప్తికి 9 కారణాలు. అంటే ఈ 1 ఇయర్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఎందుకు వచ్చిందనేటువంటి విషయం ఇక్కడ చూడొచ్చు మనం. అమరావతి 2వ విడత భూసేకరణ, ఈ విషయాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజల్లోకి చెప్పి అమరావతిలో ఎందుకు భూసేకరణ చేస్తున్నామో చెప్పి బహుశా ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయిందేమో. అమరావతిలో 2వ విడత భూసేకరణ చేస్తున్నామంటే ఓ నెగటివ్ ప్రచారం వెళ్ళింది, దాన్ని పాజిటివ్గా మలచలేకపోయిందేమో. అందుకే 2వ విడత భూసేకరణ అసంతృప్తికి కారణం ఉంటుంది. కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, అంటే ఈ ప్రభుత్వం వైసీపీతో పోటీ పడుతుంది కక్ష సాధింపులో. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న అరెస్టులని బట్టి బహుశా ఈ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అరెస్టులని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు కక్షపూరితంగానే చేస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. బహుశా ప్రజల్లో వ్యక్తమైనటువంటి విషయాన్ని మేము చెప్పామని అంటారు కదా ఏ సర్వే సంస్థ అయినా, రైస్ బహుశా అదే చెప్పుండొచ్చు. ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రైతులకు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నామని ఈ ప్రభుత్వం
చెప్తుంది. ఒక పక్క మొన్న మిర్చి రైతులకి, పొగాకు రైతులకి, మామిడి రైతులకి తగిన సాయం, మద్దతు ధర కల్పించడం విషయంలో ఎప్పటికప్పుడు మేము సాయం అందిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్తున్నారు. మరి ఆ విషయంలో రైతుల్లో ఒక రకంగా అసంతృప్తి ఉంది అనేది రైస్ సర్వే సంస్థ చెప్తుంది. రేషన్ సరఫరాలో మార్పు. రేషన్ బియ్యం ఇంతకుముందు డోర్ డెలివరీ అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. అది డోర్ డెలివరీ కాదు, వీధి డెలివరీ. వీధిలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేవాళ్ళు. అప్పుడు ఒకవేళ లబ్ధిదారులు ఉండకపోతే కనుక మళ్ళీ తీసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు రేషన్ ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటే ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. నెలలో 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. తర్వాత అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చు అనేది ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ రేషన్ సరఫరాలో రేషన్ డీలర్ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రజలు తెచ్చుకునే ప్రక్రియని ప్రజలు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నట్టు రైస్ సర్వే సంస్థ చెప్తుంది. హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి. ముందుగానే చెప్పుకున్నాం మనం రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల గురించి. విద్యుత్ ఛార్జీలు ఈ రంగ కార్మికులకు ఇచ్చిన విద్యుత్ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం ఇది అసంతృప్తికి కలుగు చేస్తుందట. కానీ ఇప్పటివరకు ఎందుకో ఒక 3-4 నెలల నుంచి అదిగో భర్తీ చేస్తున్నాం, ఇదిగో భర్తీ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పటివరకు భర్తీ పూర్తిగా చేసిన పరిస్థితి రాలేదు. బహుశా దాని మీద కూడా అసంతృప్తి ఉందేమో. గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత. అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవా? ఇదే చర్చ జరుగుతుంది. డెఫినెట్గా పోల్చి చూస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు పరిపాలన పోల్చి చూసినప్పుడు ప్రస్తుతానికి గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత అంటే ఏదో ఒక పథకం రూపేణా డబ్బులు వేసేవాడు జగన్మోహన్ రెడ్డి అనేది గతంలో ఒక మాట వినిపించింది. అంటే డిబిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం ద్వారా. మరి ఈ ప్రభుత్వం కూడా వేస్తుంది. నిన్న మొన్న తల్లికి వందనం కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున నడిచింది, ఒక ఉద్యమంలాగా. కాకపోతే పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు, కానీ ఒక ఉద్యమంలాగా తల్లుల అకౌంట్లలో పడినాయి. మరి దాని మీద రైస్ సర్వే సంస్థ ఏం చెప్తుందో చూద్దాం. సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లు. ఇది ఎవరు? నాయకులు చేస్తున్నట్టు అనుకోవాలా? డెఫినెట్గా నాయకులే చేస్తుంటారేమో. సో వీటి మీద ప్రజల్లో అసంతృప్తి ఉందన్నమాట. అంటే సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లు ఇవన్నీ ప్రజలకి నేరుగా డైరెక్ట్గా తాకేవి కాదు. కానీ ఎందుకు వీటి గురించి ప్రజల వైపు నుంచి అభిప్రాయం వ్యక్తమైందో తెలీదు. ఒకవేళ వాళ్ళ ప్రజల వైపు నుంచి ఏదన్నా పనులు చేయకపోవటం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవటం, ప్రజల మీద నుంచి లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ప్రజల అసంతృప్తి ఉంటుంది. ఈ సెటిల్మెంట్లు అనే విషయంలో ఒక రకంగా కొంతమందికి సెటిల్మెంట్లు జరిగితే కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది. అక్కడ అసంతృప్తి అయి ఉండొచ్చు. ఇసుక దందా, మేబీ ఇసుకని సొంత అవసరాలకు కూడా తరలించుకోవడానికి ఏమైనా దందా కార్యక్రమం పెట్టారా ఎమ్మెల్యేలు, అది అయి ఉండొచ్చు. లిక్కర్ పర్సంటేజ్లు అంటే నేరుగా లిక్కర్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్లు ఏమి ఉండవు, లిక్కర్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్లు ఉండి ఉంటాయి. అయితే కొంత ఆ విషయంలో ప్రజలకి నేరుగా తెలిసేది కాకపోయి ఉండొచ్చు ఇది. అయితే దాని మీద కూడా అసంతృప్తి ఉంది అనేది రైస్ సర్వే సంస్థ చెప్తుంది. ప్రభుత్వానికి అనుకూల అంశాలు 8, వ్యతిరేకత తీసుకొచ్చినవి 9, అనుకూల అంశాలు 8. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల అభివృద్ధి, తల్లికి వందనం. మనం ప్రస్తావించినట్టు తల్లికి వందనం ప్రభుత్వానికి పాజిటివ్గా మారింది. రాజధాని అభివృద్ధి అంటే ఒక రకంగా ఇందాక మనం చూసిన 78% మంచిదే అన్నట్టేమో. ఉచిత గ్యాస్ సిలిండర్, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు, ధాన్యం, పొగాకు కొనుగోలు, పంచాయతీల అభివృద్ధి. మరి ఈ విషయంలో ఇందాక రైతులు అసంతృప్తిగా ఉన్నారనే విషయం కూడా వచ్చింది. మరి ఇక్కడ అనుకూలమైన అంశాల్లో కూడా ధాన్యం, పొగాకు కొనుగోలు అంటే వీళ్ళు కూడా రైతులే కదా. అసంతృప్తి మరి ఏ రైతుల నుంచి వ్యక్తమైందో చెప్పుంటే బాగుండేది రైస్ సర్వే సంస్థ. ఇక నేరుగా ఎంపీల పనితీరు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు ర్యాంకుల వారీగా మొదటి స్థానం పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన గుంటూరు ఎంపీ.
రెండో స్థానం కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ. చివరి స్థానం బస్తిపాటి నాగరాజు, ఈయన పంచలింగాల నాగరాజు అంటారు, కర్నూలు ఎంపీ. ఈయన కర్నూలు ఎంపీ చివరి స్థానంలో ఉన్నారు. 1-2 స్థానాలు మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తొలి 7 స్థానాలు తీసుకుంటే అంటే మొత్తం 25 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 25 మందిలో వైసీపీ ఎంపీలు కూడా 4 ఉన్నారు. వాళ్ళలో కూడా ర్యాంకులు ఇచ్చారు రైస్ సర్వే సంస్థ. తొలి 7 స్థానాలు పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి స్థానం, 2 కింజారపు రామ్మోహన్ నాయుడు, 3 బైరెడ్డి శబరి, 4 కేసినేని చిన్ని, 5 లావు కృష్ణదేవరాయలు, 6 పుట్ట మహేష్ యాదవ్, 7 డాక్టర్ మద్దెల గురుమూర్తి. మధ్యస్థానాలు అంటే మొదటి ప్లేస్లలో ఉన్న వాళ్ళు 7, రెండో స్థానంలో అంటే మధ్యస్థానంలో ఉన్న వాళ్ళు 8 వి బాలశౌరి, 9 ఎం శ్రీభరత్, 10 డి పురంధరేశ్వరి, 11 కలిశెట్టి అప్పలనాయుడు, 12 టి ఉదయ శ్రీనివాస్, 13 డి ప్రసాదరావు, 14 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 15 సీఎం రమేష్, 16 శ్రీనివాస వర్మ, ఈయన కేంద్ర మంత్రి కూడా. పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కూడా కేంద్ర మంత్రులే. 17 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఈయన 17వ స్థానంలో ఉన్నారు. 18 హరీష్ మధుర్. చివరి 7 స్థానాలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ 19వ స్థానంలో ఉన్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీ 20వ స్థానంలో ఉన్నారు. బీకే పార్థసారథి హిందూపూర్ ఎంపీ 21వ స్థానంలో ఉన్నారు. లక్ష్మీనారాయణ 22వ స్థానం, వైఎస్ అవినాష్ రెడ్డి 23వ స్థానం కడప ఎంపీ, శెట్టి తనుజారాణి 24వ స్థానం, బస్తిపాటి నాగరాజు కర్నూలు 25వ స్థానంలో ఉన్నారు.